గురుగారి ఈ వికారినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయంటారు? 5 ఆదాయం 2 ఖర్చు, అలాగే 5 రాజపూజ్యం 4 అవమానం. 5 2 5 4 మకర కుంభాలకి శని అధిపతి కాబట్టి శని ఏకాదశంలో ఉన్న కారణం చేత సర్వోత్తమమైనటువంటి శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. 3 రాశులు ఈ సంవత్సరంలో అత్యద్భుతంగా ఈ వికారంలో కనపడుతున్నాయి. 1 కర్కాటకం, 2 తుల, 3వది కుంభం. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, అలాగే సంవత్సరారంభ చక్రం అంటే ఏప్రిల్ 23 వరకు దేవగురువైన బృహస్పతి యోగాన్ని ఇస్తున్నారు. మరలా నవంబర్ తర్వాత సంపూర్ణమైనటువంటి స్వక్షేత్ర ఫలాన్ని లాభ రూపంలో అందిస్తున్నారు. అలాగే కేతు కూడా లాభాన్ని ఇస్తున్నారు. ఎక్కువలో ఎక్కువ ఎవరికయ్యా యోగం అంటే ఇదిగో కుంభం వాళ్ళకి. ఏకాదశంలో ఇచ్చే గ్రహాలు అన్ని విధాల లాభాలేగా. ఏది పట్టుకుంటే అది బంగారం. ఎవరికి ఎక్కువ బలం ఉన్నది? కుంభరాశి వాళ్ళకి. కేవలం ఒక గ్రహమే, పంచమ రాహు మాత్రమే దోషాన్ని ఇస్తున్నారు. ఏ పని చేయండి, ఎటు చూచినా మీకే విజయం. ఇంట బయట అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో అదృష్టం ఉంది, గృహంలో అదృష్టం ఉంది, అన్ని రకాలుగా ఆస్తిపరంగా అదృష్టవంతులు అవుతారు. ఏవి కొనాలనుకుంటారో అవి కొంటారు. ఏ దేశాలకు వెళ్ళాలనుకుంటారో ఆ దేశాలకు వెళ్తారు. మీరు సంకల్పించి మానసికంగా ప్రయత్నం చేయటమే ఆలస్యం. అన్ని విధాల లాభం, విజయం, సుఖము, శుభప్రదము, రాజవశ్యకరం. అందరూ కూడా మీకు వశలవుతారు. ప్రతిభతో అందరిని మెప్పిస్తారు. బుద్ధిబలం బాగుంటుంది, మిత్రబలం పెరుగుతుంది, శత్రుదోషాలు ఉండవు. ఒక విధంగా కోర్టు వ్యవహారాలు ఉంటే ఏమవుతుందని ప్రశ్నిస్తే కోర్టు విషయాల్లో కూడా విజయం ఉంటుంది. న్యాయపరమైన లాభాలు ఉంటాయి. సర్వలాభాలండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు గురువు ఏకాదశంలో, శని ఏకాదశంలో, కేతువు ఏకాదశంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏదైనా ఉన్నదంటే ఇదిగో ఈ మే నుండి నవంబర్ మధ్యలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ సాయిబాబా వారి స్తోత్రం చదువుకోండి, గురు శ్లోకం చదవండి, శనగల దానం చేయండి, ఈశ్వరారాధన చేయండి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. రాబోయే కాలం అద్భుతంగా ఉన్నది. ఏకాదశ గ్రహాలు ఆరోగ్యరీత్యా, విద్యారీత్యా, ఉద్యోగరీత్యా, వివాహపరంగా అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి యోగాలున్నాయి. కళ్యాణ ఘడియలు కూడా వివాహం కాని వారికి ఈ సంవత్సరం నవంబర్ నుండి లాభస్థ బృహస్పతి యోగంతో చక్కని జీవిత భాగస్వాములు లభిస్తారు. ఎక్కడా ఇబ్బంది లేనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి అదృష్ట రూపంలో ఈ వికారనామ సంవత్సరంలో వరిస్తున్నాయి.